తెలంగాణ ఎడ్సెట్ ఆర్ తెలంగాణ బీఈసెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఎవరైతే తెలంగాణ బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కావచ్చు, లేదా తెలంగాణ బీపీడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కావచ్చు. సో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ సంబంధించి సో మెనీ ఆస్పెక్ట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సో ఆన్లైన్లో మనకు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ రాసినా, బీపీడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసినా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయితే సో ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి, వాటిని రిక్వైర్డ్ సైజులోకి ఏ విధంగా స్కాన్ చేయాలి, అండ్ అప్లోడ్ చేసిన తర్వాత మిస్టేక్స్ లేకుండా ఏ విధంగా ఫైనల్ సబ్మిట్ చేయాలి అనే టాపిక్ సంబంధించి ప్రతి ఆస్పిరెంట్స్కి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో సో మీరు బీఈడి ఆస్పిరెంట్స్ అయినా, బీపీడీ ఆస్పిరెంట్స్ అయినా కూడా మీకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది డీటెయిల్గా అయితే విత్ లైవ్లో అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఇఫ్ మీరు బీపీడీ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు బీఈడికి సంబంధించిన లింక్, బీపీడీకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. రిలవెంట్ లింక్స్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ సిస్టమ్ స్క్రీన్ కానీ, మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. త్రూ మీరు ఆ లింక్స్ ద్వారా మీకు సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. బీఈడి బీపీడీకి సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. జస్ట్ అందులో ట్యాబ్ మాత్రమే చేంజ్ అవుతుంది. బీఈడి బీపీడీ అనేది మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా అయితే సేమ్ ఉంటుంది. సో మీరు ఈ వీడియో చూస్తూ మీరు బీఈడి అయినా, బీపీడీ స్టూడెంట్స్ అయినా మీకు సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సో బీఈడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి, బీపీడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఇంపార్టెంట్ స్కెడ్యూల్ గురించి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా ఆ వీడియోలో అయితే మెన్షన్ చేశాము. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనకు సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మీరు ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఫ్రమ్ 21st July 2026 to 28 July 2026 అని బీఈడి స్టూడెంట్స్కి అయితే మెన్షన్ చేశారు. ఇఫ్ బీపీడీ స్టూడెంట్స్ అయినట్టయితే 25th or 26th వరకు మనకు అవకాశం అయితే ఉంది. ఆ లోపు మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే అందరికీ మ్యాండేటరీ. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం ప్రతి క్యాండిడేట్కి మ్యాండేటరీ. ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళేసి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ క్యాండిడేట్స్ ఉంటే మీరు ఈ వీడియో చూస్తూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు యూనివర్సిటీకి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానికి స్లాట్ బుకింగ్ కూడా ఉంటుంది. స్లాట్ బుకింగ్ సంబంధించి సపరేట్ వీడియో చేసాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాం. ఇఫ్ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి అయితే మనము బీఈడి ఆర్ బీపీడీకి సంబంధించి ఆన్లైన్ కౌన్సిలింగ్ కోసం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మనకు డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. సో దానికోసం మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు రిజిస్టర్ ఇయర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం రిజిస్టర్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మనకు ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. దాంట్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ సంబంధించి బీఈడి స్టూడెంట్స్ అయితే బీఈడి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇఫ్ బీపీడీ స్టూడెంట్ అయితే బీపీడీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సంబంధించి మీకు ర్యాంక్ ఎంత వచ్చింది అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ దేనికి సంబంధించి అంటే మనం ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, వాటికి రిక్వైర్డ్ సైజ్ ఎంత ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది సో 100 నుంచి 500 KB మధ్యలో అయితే ఉండాలి. 100 నుంచి 500 KBలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది నేను ఇక్కడే డీటెయిల్గా చెప్తాను వీడియోలోనే. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ టెస్ట్లో మీరు చూసినట్లయితే క్లారిటీ రావడం జరుగుతుంది. పిక్సెల్స్ అనేది 1500 పిక్సెల్ విడ్త్ ఉండేటట్టు చూసుకోమని చెప్పారు. ఇది నాట్ మ్యాండేటరీ మనకు, బట్ ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 100 నుంచి 500 KB అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ ఏ డాక్యుమెంట్స్ కావాలి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు క్వైరీ చేసినట్టయితే మీరు బీఈడి స్టూడెంట్స్ అయినా, బీపీడీ స్టూడెంట్స్ అయినా ఫస్ట్ మీకు సంబంధించిన 10th క్లాస్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. అది డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోసం, క్యాండిడేట్ నేమ్ వెరిఫికేషన్ కోసం, మదర్ నేమ్ వెరిఫికేషన్ కోసం, ఫాదర్ నేమ్ వెరిఫికేషన్ కోసం యూటిలైజ్ చేస్తారు. తర్వాత ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది. తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ అనేది మీరు బీఏ కంప్లీట్ చేస్తారా, బీపీడీ కంప్లీట్ చేస్తారా, బీఎస్సీ కంప్లీట్ చేస్తారా, బీకామ్ కంప్లీట్ చేస్తారా, బీఈనా, బీటెక్ అనేది రిలవెంట్ డిగ్రీకి సంబంధించిన మెమో అయితే కావాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. సార్ మాకు రీసెంట్గా రిజల్ట్ వచ్చింది, మేము డిగ్రీ స్టూడెంట్స్మి లేదా బీఈ బీటెక్ స్టూడెంట్స్మి అని చెప్పే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్కి మీకు లాంగ్ మెమో అనేది నాట్ మ్యాండేటరీ. మీకు సంబంధించిన ఆల్ షార్ట్ మెమోస్ ఉన్నా సరిపోతుంది. అప్ టు 5th సెమిస్టర్ వరకు షార్ట్ మెమోస్ రీసెంట్ రిజల్ట్కి సంబంధించిన రిజల్ట్ ప్రింట్ విత్ ప్రిన్సిపాల్ సిగ్నేచర్తో ఉన్నా కూడా సరిపోతుంది. మీరు అప్లోడ్ చేయొచ్చు. దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్కి లాంగ్ మెమో కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేకపోయినా నో ప్రాబ్లం. సో రిమైనింగ్ అప్ టు 5th సెమిస్టర్ వరకు, ఇఫ్ ఒకవేళ మీరు బీఈ బీటెక్ స్టూడెంట్స్ అయితే అప్ టు 7th సెమిస్టర్ వరకు షార్ట్ మెమోస్ ఉండాలి. అండ్ లాస్ట్ సెమిస్టర్ 8th సెమిస్టర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రిజల్ట్ ప్రింట్ ఉన్నా కూడా యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఆ విధంగా మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. అండ్ తర్వాత మీకు సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏంటంటే లాస్ట్ 7 years సంబంధించి మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణకు మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అని చెప్పడం కోసం 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీ యొక్క ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం అప్లోడ్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కనుక సో 10th ఓపెన్లో చేసిన లేదా ఇంటర్మీడియట్ ఓపెన్లో చేసిన, డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో
చేసినా కూడా మీ దగ్గర బోనఫైడ్స్ అయితే ఉండవు. ఇఫ్ మీ దగ్గర బోనఫైడ్స్ లేకపోతే ఖచ్చితంగా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది త్రూ మీ సేవ ద్వారా అప్లై చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీ సేవ ద్వారా తీసుకునే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మినిమం ఒక 3 years to 4 years అనేది మీరు మీ యొక్క ఓన్ విలేజ్లో ఉన్నట్టయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పర్పస్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఎవరైతే డిస్టెన్స్ అండ్ ఓపెన్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఉంటారో వారికి. తర్వాత ఇక్కడ గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా సార్, నాకు గ్యాప్ వచ్చింది నా యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో అంటారు. గ్యాప్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ కోసం అయితే నాట్ మ్యాండేటరీ. సో మీకు గ్యాప్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండేటరీ కౌన్సిలింగ్ కోసం. మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అయితే కావాల్సి ఉంటుంది. ఇవి మనకు మేజర్ థింగ్స్. అండ్ తర్వాత మీకు సంబంధించి ఏంటంటే క్యాండిడేట్స్ సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో ఆ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, సరిపోతుంది. అదర్ స్టేట్ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండేటరీ. ఒకవేళ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే మైనార్టీకి సంబంధించి ప్రూవ్ చేసుకోవడానికి మైనార్టీ సర్టిఫికేట్ కానీ లేదా మీకు సంబంధించిన ఎస్ఎస్సీ టీసీ అనేది ఉన్నా కూడా సరిపోతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో అప్లోడ్ చేయడానికి. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఎన్సీసీ కానీ క్యాప్ కానీ స్పోర్ట్స్ కానీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒకవేళ మీకు ఇన్కమ్ అనేది అప్లికేబుల్ ఉన్నట్టయితే, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ ఉంటే రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. దట్ ఈస్ 1 January 2026 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. బట్ మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకునేటప్పుడు మాత్రం 1 January 2026 తర్వాత ఉంటే సరిపోదు. అంటే మీరు జనవరిలో తీసుకున్న, ఫిబ్రవరిలో తీసుకున్న, మార్చ్లో తీసుకున్నా కూడా మళ్ళీ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ కోసం వచ్చేసి ఏంటంటే ఏప్రిల్ తర్వాత నుంచి అయితే అడుగుతారు, ఫినాన్షియల్ ఇయర్ బేస్డ్ చేసుకొని ఉంటుంది. బట్ ఇప్పుడు మీ దగ్గర జనవరి తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఆ యాక్సెప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనము అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా సైడ్ స్పేసెస్ లేకుండా, ఇక్కడ మీరు పిక్ చూడొచ్చు, ఎటువంటి సైడ్ స్పేసెస్ లేకుండా పిక్ అనేది మీరు మొబైల్ ద్వారా క్రాప్ చేసుకొని దాన్ని క్లియర్గా స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేసే ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, పీజీ సర్టిఫికేట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఏవైనా సరే. సో ఇలా బ్లర్డ్ ఇమేజెస్ అనేది తక్కువ స్పేస్లో ఉన్న ఇమేజ్ అప్లోడ్ చేసిన, బ్లర్డ్ ఇమేజెస్ అప్లోడ్ చేసిన అండ్ వైడ్ స్పేసెస్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది, రీఅప్లోడ్ చేయాలి. కాబట్టి అప్లోడ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. దీంట్లో టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని మీరు క్వైరీ చేస్తారు. కాబట్టి ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్లో మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ బై డిఫాల్ట్గా ఇస్తారు. కొన్ని డీటెయిల్స్ అనేది మనం యాడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 500 రూపీస్ ఉంటుంది. ఒకవేళ ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 800 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎంత అమౌంట్ అయితే చూపిస్తుందో అది మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ పేమెంట్ అనేది కంప్లీట్ అయితే నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీకు అప్లికేబిలిటీని బట్టి ఆ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో ఆర్ ఆల్ షార్ట్ మెమోస్, తర్వాత క్యాస్ట్, తర్వాత ఇన్కమ్, తర్వాత ఇలా మీరు రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి లోకల్ ఏరియాకి సంబంధించి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. మీకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్స్ లేవు అనుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి, అది అప్లోడ్ చేసినా యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి. తర్వాత మైనార్టీ సర్టిఫికేట్, ఎవరైతే మైనార్టీ స్టూడెంట్స్ ఉంటారో మైనార్టీ సర్టిఫికేట్ అని అప్లోడ్ చేయాలి. అదర్ డీటెయిల్స్లో వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అని అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ సంబంధించి 1 by 1 డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫస్ట్ స్టెప్, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ కేర్ఫుల్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ అయితే చేసుకోలేరు. మీ నేమ్లో మిస్టేక్ ఉన్నా, ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, మదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత, సో మీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ రిలవెంట్ అథారిటీస్కి మనం మెయిల్ కనుక చేసినట్టు కరెక్షన్ చేస్తారు. సో మీరు బీఈడీ స్టూడెంట్స్ అయితే బీఈడీకి సంబంధించిన ఎడ్సెట్ వాళ్ళకు మెయిల్ చేయాలి. బీపెడ్ స్టూడెంట్స్ అయితే బీపెడ్ వాళ్ళకి సంబంధించి మీరు మెయిల్ అయితే చేసేవాళ్ళు యాజ్ పర్ మీ యొక్క ఎస్ఎస్సీ మెమో ప్రకారం డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన పేరెంటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉందనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 1 lakh ఉందా, 2 lakhs ఉందా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ లేదు, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ అని చెప్పుకున్నా, లేదా ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అనుకున్నా, నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా మీకు ఇన్కమ్ అప్లికేబుల్ ఉండదు కాబట్టి నాట్ అప్లికేబుల్ అనేది పెట్టాల్సి ఉంటుంది. బట్ మాకు వచ్చేసి బిలో 2 lakhs అయితే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉంటే మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. తర్వాత మీకు ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఏరియా ఆఫ్ రిజర్వేషన్ ఎలా తీసుకోవాల్సి ఉంటుందంటే, మీరు వచ్చేసి మీ యొక్క 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు టోటల్గా తెలంగాణలో కనుక చదివినట్లయితే ఇక్కడ మీకు ఏరియా ఆఫ్ స్టేట్ అనేది తెలంగాణ అయితే తీసుకోవడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ అంటే సో మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది అవుట్ ఆఫ్ ది స్టేట్ కనుక కంప్లీట్ అయినట్టయితే అన్రిజర్వ్డ్ తీసుకుంటారు. ఇక్కడ నా సజెషన్ వచ్చేసి ఏంటంటే, మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే అన్రిజర్వ్డ్ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయితేనేమో తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ అనేది అవుట్ ఆఫ్ స్టేట్ జరిగినా కూడా మీరు తెలంగాణ అనేది సెట్ చేసుకోండి. బట్ వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు తెలంగాణకు లోకల్ అన్నా,
లోకల్ అనేది మాక్సిమం వచ్చేసి లాస్ట్ 7 ఇయర్స్ పీరియడ్ ఏదైతే ఉందో 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కంటిన్యూస్గా 4 ఇయర్స్ కనుక మీరు తెలంగాణలో చదివితే మీకు తెలంగాణకు లోకల్ కింద ట్రీట్ చేస్తారు. అలా మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు సో ఏదైనా కంటిన్యూస్ 4 ఇయర్స్ తెలంగాణలో చదివినట్టయితే మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోండి. ఈవెన్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా కూడా ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. బట్ వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము వచ్చేసి లోకల్. అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కేటగిరీ అయితే ఉంటుంది. మీ కేటగిరీలో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది. సో ఇక్కడ మీ కేటగిరీ అనేది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కరెక్షన్ ఇస్తారు. ఒకవేళ ఓసీలో మిస్టేక్స్ ఉంటే మీరు బీసీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్టయితే ఆల్ కేటగిరీస్ కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓసీ స్టూడెంట్స్ అయితే మీ కంప్లీట్ కేటగిరీ కరెక్షన్ చేసుకోవచ్చు. ఓటీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ ఎస్ అనే ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సో బీసీ స్టూడెంట్స్ అయితే మైనార్టీ నాన్ మైనార్టీకి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉంటాయి. వాటిని కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జెండర్లో మిస్టేక్స్ ఉంటే జెండర్ కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ మైనార్టీ నాన్ మైనార్టీలో మిస్టేక్స్ ఉంటే వీటిని కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీ అనేది సెలెక్ట్ చేయాలి. మైనార్టీ సెలెక్ట్ చేస్తే మనకు ఎండ్ ఆఫ్ దిలో మైనార్టీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో మీ మైనార్టీ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు మైనార్టీ స్టూడెంట్స్ కానట్టయితే జస్ట్ నాన్ మైనార్టీ అనేది సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే ఉంటుంది. మెయిల్ ఐడి కరెక్షన్ చెక్ చేసుకోవాలి ఒకసారి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయని. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఉంటుంది. ఆధార్ నెంబర్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది లాగిన్ అయిన ప్రతిసారి అయితే మనకు యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎలా ఉండాలంటే satya@123 అనే స్టైల్ అయితే పెట్టుకోండి. మీకు ఈజీగా గుర్తుంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. satya@123 అనే స్టైల్లో పెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంది. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. తర్వాత స్మాల్ లెటర్స్ ఉండాలి. అండ్ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇంటీజర్స్ ఉండాలి. నెంబర్స్ అనేది ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా అదే ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయడానికి కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు మళ్ళీ ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కరెక్షన్ అయితే చేసుకోవాలి. మిస్టేక్స్ లేవనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మా ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి సేమ్ టైం రిజిస్టర్ మెయిల్ ఐడికి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్కి మీ మెయిల్కి వచ్చిన ఓటీపీస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. వన్స్ ఓటీపీస్ అనేది ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇఫ్ మీ మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి ఓటీపీ కనుక రానట్లయితే రీసెంట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఓటీపీ రీసెండ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఏమైనా తప్పించినట్టు అనిపిస్తే ఇక్కడ అప్డేట్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేసి సో మీ మొబైల్ నెంబర్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకున్న తర్వాత ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీస్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. సమ్టైమ్స్ మీకు మెయిల్ కానీ ఓటీపీ కానీ రానట్లయితే సో మీకు సంబంధించిన మెయిల్లోకి వెళ్ళేసి స్పామ్ మెయిల్స్లో అయితే చూడాల్సి ఉంటుంది. స్పామ్ మెయిల్లో ఖచ్చితంగా మీకు సంబంధించిన మెసేజ్ అయితే ఉంటుంది. దాంట్లో ఓటీపీ అనేది కాపీ చేసుకొని సో ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఓటీపీస్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అండ్ సేమ్ టైం మెయిల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సెకండ్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది పేమెంట్ చేయడానికి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. డీటెయిల్స్ అని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది వెరిఫై చేసుకున్న తర్వాత పే నౌ పైన క్లిక్ చేయాలి. మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా పేమెంట్ చేయడానికి మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్టీ అయితే 500 రూపీస్ ఉంటుంది. ఒకవేళ ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 800 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. వన్స్ మీరు పేమెంట్ చేయడం కోసం ఇక్కడ సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో పేమెంట్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసే ఫ్రెండ్స్ మీకు సంబంధించిన కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కొన్ని కార్డ్స్కి పేమెంట్ యాక్సెస్ అయితే ఉండదు. పేమెంట్ చేసేటప్పుడు మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా పేమెంట్ అయితే తీసుకోకపోవచ్చు. ఇఫ్ పేమెంట్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మేము వచ్చేసి నెట్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనం నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు నెట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవచ్చు. మాకు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అయితే ఉంది. దానికోసం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పేమెంట్ గురించి కూడా సో మెనీ హాస్పిటల్స్ క్వైరీ చేస్తారు. మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే 800 ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్లయితే 500 రూపీస్ ఫీ అయితే ఉంటుంది. జస్ట్ పేమెంట్ పైన క్లిక్ చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి లాగిన్ కమ్మన్న ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నారు కాబట్టి మీ బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా మీ బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మ్ అనే ఆప్షన్ వస్తుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాలి. సో మీరు ఏ పేమెంట్ మోడ్ చూస్ చేసుకున్నా పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే బ్యాంకింగ్ సంబంధించి మా యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరిగింది. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాము.
పేమెంట్ సక్సెస్ అయితే ఈ విధంగా యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది. అండ్ వన్స్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనకు 2 స్టెప్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్, పేమెంట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం కోసం క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇఫ్ ఒకవేళ మీకు పేమెంట్ అనేది డిడక్ట్ అయినట్టయితే సో డిడక్ట్ అయిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా రిఫండ్ అవడం జరుగుతుంది 7 to 14 వర్కింగ్ డేస్లో అయితే. సో మీరు మళ్ళీ పేమెంట్ అనేది చేసేసి మీకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. లేదా డైరెక్ట్గా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు అసిస్టెంట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మా పేమెంట్ కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఎస్ఎస్సీ డీటెయిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్ఎస్సీ డీటెయిల్స్లో వచ్చేసి స్టడీడ్ ఎస్ఎస్సీ ఆర్ 10th క్లాస్ ఈక్వలెంట్ అయితే అడుగుతుంది. సో మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసినట్టయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 10th క్లాస్ చదవకపోతే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. కొంతమంది ఆస్పిరెంట్స్ డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసి సో దాని ద్వారా బీఈడీ చేసే ఆస్పిరెంట్స్ ఉంటారు. అలాంటి వారు నో ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. బట్ మేము వచ్చేసి ఎస్ఎస్సీ కంప్లీట్ చేసాము. సో ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ఎస్ఎస్సీ ఎస్ ఆప్షన్ క్లిక్ చేయగానే ప్రీవియస్లో ఆల్రెడీ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసాం కాబట్టి అప్లికేషన్ ఫామ్ బేస్డ్ చేసుకొని మీకు సంబంధించిన ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సీ ఏ ఇయర్లో పాస్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ థింగ్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి, కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించి ఎస్ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన 10th క్లాస్ మెమో ఏదైతే ఉంటుందో 10th క్లాస్ మెమో పైన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది, నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది అంటారు. మీరు ఏ ప్లేస్లో అయితే స్టడీ చేశారో ఆ ప్లేస్ సంబంధించిన డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు సంబంధించిన ఆల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయి. సో తెలంగాణకు సంబంధించి ఇఫ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే అదర్ స్టేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మీ యొక్క 10th క్లాస్ అనేది అదర్ స్టేట్లో చేసినట్లయితే అదర్ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ బీఈడీ అప్లై చేస్తున్నట్లయితే మీరు అదర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీ యొక్క ఎడ్యుకేషన్ తెలంగాణలో కంప్లీట్ అయినట్టయితే ఎక్కడ కంప్లీట్ అయిందనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఇక్కడ వనపర్తిలో కంప్లీట్ అవ్వడం జరిగింది. వనపర్తి అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సో మనకు బోనఫైడ్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు 9th క్లాస్ అండ్ 10th క్లాస్ అనేది ఒకటే స్కూల్లో చదివారా లేదా 2 స్కూల్లో చదివారా అనే ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీరు 9th క్లాస్ అనేది ఒక స్కూల్లో, 10th క్లాస్ అనేది వేరొక స్కూల్లో చదివినట్లయితే మీరు ఇక్కడ 1 అనే ఆప్షన్ 2 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 2 స్కూల్స్లో 9th క్లాస్ ఒక స్కూల్, 10th క్లాస్ వేరే స్కూల్లో అలా డిఫరెంట్ స్కూల్లో చదివితే 2 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాది 9th 10th ఒకటే స్కూల్లో అయిపోయింది అని కూడా మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా 6th నుంచి 10th వరకు మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఒకటే స్కూల్లో చదువుతారు. అలా మీరు 6th to 10th వరకు ఒకటే స్కూల్లో చదివినా కూడా 1 అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మాది వచ్చేసి 8th క్లాస్ నుంచి 10th వరకు ఒకటే స్కూల్లో అయిపోయింది కాబట్టి మేము ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ వన్స్ మనం 8th క్లాస్ టు 10th క్లాస్ వరకు జరిగిన స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ అయితే అడుగుతారు. ఇక్కడ స్టడీ టైప్ అనేది రెగ్యులర్ ప్రైవేట్ అని అయితే అడుగుతారు. రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఓపెన్ అయితే ఓపెన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ అంటే మీరు డైరెక్ట్గా ఓపెన్ 10th క్లాస్ చదివిన విద్యార్థులు ఉంటారు. అలాంటి వారు ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి రెగ్యులర్ కంప్లీట్ అయింది. వన్స్ మనం రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. అది ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ ప్రివ్యూ అయితే చూపిస్తున్నాను. బోనఫైడ్ సర్టిఫికేట్స్ సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని మనం వచ్చేసి రిక్వైర్డ్ సైజ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. రిక్వైర్డ్ సైజ్ ఎంత ఉండాలి అంటే సింపుల్గా మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి 100 నుంచి 500 KBలోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అని కాదు, మీరు అప్లోడ్ చేసే బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఎస్ఎస్సీ మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, డిగ్రీ మెమో కావచ్చు, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఆల్ సర్టిఫికేట్స్ అనేది 100 to 500 KB ఉండాలి. సింపుల్గా మీరు 200 KB ఉండేటట్టు, 300 KB ఉండేటట్టు మీ యొక్క ఇమేజెస్ అనేది సెట్ చేసుకుంటే సరిపోతుంది. రిక్వైర్డ్ సైజులోకి మీ దగ్గర ఉన్న ఇమేజెస్ని సెట్ చేసుకోవాలంటే మీరు 11th జోన్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 11th జోన్ అనే ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. 11thzone.com అని క్లిక్ చేసి సెర్చ్ చేసినట్టు మీకు ఒక వెబ్సైట్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఈ విధంగా వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. వెబ్సైట్లో ఎటువంటి డాక్యుమెంట్ అయినా మీరు మొబైల్ ద్వారా పిక్ తీసుకున్నట్టయితే 2 MB 4 MB అలా ఉంటాయి. వాటిని రిక్వైర్డ్ సైజులో కన్వర్ట్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్కి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 3 బార్స్ ఉన్నాయి. క్లియర్గా ఈ 3 బార్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వన్స్ నేను క్లిక్ చేయగానే కంప్రెస్ PDF అంటూ, మెర్జ్ PDF అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేయాలి. మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే కంప్రెస్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కంప్రెస్ ఇమేజ్ ఆప్షన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే నేను వెబ్సైట్కి రావడం జరిగింది. వెబ్సైట్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే నాకు ఈ విధంగా కంప్రెస్ ఇమేజ్ ఆప్షన్ రావడం జరిగింది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్డ్ సైజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. వన్స్ మనం ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు మ్యాక్సిమం ఆఫ్ ది టైంలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ వస్తే మీకు ఎక్కడో ఒక చోట క్లోజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. నాకు ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్లో క్లోజ్ అనే ఆప్షన్ అయితే ఉంది. క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు అడ్వర్టైజ్మెంట్ క్లోజ్ చేయాలి. లేదా కొన్నిసార్లు క్రాస్ మార్క్ ఇస్తారు. క్రాస్ మార్క్ పైన క్లిక్ చేసి కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కంప్రెస్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెలెక్ట్ ఇమేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది బోనఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. కాబట్టి నేను ఆల్రెడీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఏవైతే నా మొబైల్లో ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను బోనఫైడ్ సైజ్ అయితే తగ్గించాలనుకుంటున్నాను. బోనఫైడ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ మనం బోనఫైడ్ సెలెక్ట్ చేసుకోగానే దాని సైజ్ ఎంత ఉంది ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నా యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ వచ్చేసి 2 MB అయితే ఉంది. బట్ మనకు కావాల్సింది ఏంటి 100 నుంచి 500 KB మధ్యలో కావాలి. దీని సైజ్ తగ్గించుకోవడానికి ఈ పైన ఉన్న ఆప్షన్స్ ద్వారా మనం రీసైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 60% ఉన్నప్పుడు ఎంత సైజ్ ఉందనేది చూసుకోవడానికి ఇమేజ్ అనేది ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే 245 MB అయితే ఉంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
సో దీన్ని రీసైజ్ ఇంకా తగ్గించుకోవాలంటే నేను 74% అయితే చేయడం జరిగింది. 74% చేస్తే నాకు 200 అయితే రావడం జరిగింది. ఈ 200 ఏదైతే ఉందో ఇది ఈజీగా అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇది బోనఫైడ్ మనకు సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బోనఫైడ్ సంబంధించి నేను బోనఫైడ్ సర్టిఫికేట్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ కానీ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా మీరు 10th క్లాస్ బోనఫైడ్ సర్టిఫికేట్, 9th క్లాస్ బోనఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. 2 స్కూల్స్లో చదివితే 2 బోనఫైడ్స్ ఉంటాయి. ఒకటి స్కూల్లో చదివితే ఒకటే బోనఫైడ్ ఉంటుంది. అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం రిక్వైర్డ్ సైజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని తెలుసుకున్నాము. ఇదే విధంగా మీరు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ ఆల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో రిక్వైర్డ్ సైజ్లో కన్వర్ట్ చేసుకొని అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ నేను స్కాన్ చేసి పెట్టుకుంది ఏదైతే ఉంటుందో ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నా యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నా బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వన్స్ సెలెక్ట్ చేయగానే అది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అయితే మనకు చూపిస్తుంది. దానికి సంబంధించిన నేమ్ అనేది మీరు ఇమేజ్ నేమ్ ఫస్టే పెట్టుకోండి. 10th క్లాస్ బోనఫైడ్ అని లేదా ఎస్ఎస్సీ బోనఫైడ్ అని పెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఎస్ఎస్సీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ సర్టిఫికేట్ కూడా మేము స్కాన్ చేసి రెడీ పెట్టుకున్నాము. ఈ విధంగా ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అనేది స్కాన్ చేసి రెడీగా పెట్టుకుని మనం అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన టైటిల్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిన తర్వాత మీరు డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఎస్ఎస్సీ మెమో ఏ విధంగా ఉండాలని ఆల్రెడీ నేను చూపించాను. ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్కి ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దానికంటే ముందు ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి. మీకు సంబంధించిన 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సర్టిఫికేట్ నెంబర్ ఎక్కడ ఉంటుందని నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అదే సర్టిఫికేట్ అయినా సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎక్కడ ఉంటుందంటే సో మీకు ఇక్కడ సీరియల్ నెంబర్ అని కానీ సర్టిఫికేట్ నెంబర్ అని కానీ టాప్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎగ్జాంపుల్కి ఇదైతే చూడొచ్చు. సో ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సీకి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, ఇంటర్మీడియట్కి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, ప్రొవిజనల్కి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, మీ డిగ్రీకి కూడా సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చిన పిక్చర్ పైన సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ వేరు, సర్టిఫికేట్ నెంబర్ వేరు. సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను మీకు ఇంటర్మీడియట్ పిక్ చూపించాను. ఈ విధంగా మీరు 10th క్లాస్ది, ఇంటర్మీడియట్ది, డిగ్రీ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మార్క్స్ సంబంధించి హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్ అండ్ సర్టిఫికేట్ నెంబరు, తర్వాత మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్, తర్వాత మనం ఏ స్కూల్లో చదివాము దానికి సంబంధించిన బోనఫైడ్స్ ఇవన్నీ అప్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే మనం ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే మీకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ప్రివ్యూ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సో మీరు యాక్సెప్ట్ చేయాలి. అదర్వైజ్ మీరు దాన్ని బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీకు చూపించడం కోసం ఇక్కడ ఇంటర్మీడియట్ బోనఫైడ్ అనేది బ్లర్ చేసిన ఇమేజ్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మీ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తే దాని ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అనేది అవుతుంది. ఈ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్లయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు దాన్ని రీఎడిట్ అయితే చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి మిస్టేక్స్ లేవనుకుంటే కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ప్రజెంట్ అయితే సో మార్క్స్ సంబంధించిన ఎస్ఎస్సీ ఒరిజినల్ అండ్ బోనఫైడ్ ఒరిజినల్ అనేది అప్లోడ్ చేస్తాము. ఆ తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇలా మీకు మిస్టేక్స్ ఉంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీఅప్లోడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను. నేను ఇన్స్టెంట్ ఆఫ్ దట్ వేరే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాను మీకు చూపించడం కోసం. సో ఆ విధంగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే ప్రివ్యూ వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ వచ్చేసి కూడా మీకు సంబంధించి ఇంటర్మీడియట్ చేసినట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి. మాది వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, ఎస్ ఆప్షన్ అయితే ఇస్తున్నాము. అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించి అయితే అడుగుతుంది. మీరు ఇంటర్మీడియట్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చేశారో ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది మాది వచ్చేసి ఇక్కడ వనపర్తిలో కంప్లీట్ అయింది. ఇఫ్ మీరు అదర్ స్టేట్లో చేసినట్టయితే అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవరైతే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ ఉంటుంది. ఇంటర్మీడియట్ అనేది రెగ్యులర్లో చేశారా, ఓపెన్లో చేశారా అంటారు. రెగ్యులర్లో చేస్తే రెగ్యులర్ అని, ఓపెన్లో చేస్తే ఓపెన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మాది వచ్చేసి రెగ్యులర్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. హౌ మెనీ కాలేజెస్ డిడ్ యూ స్టడీడ్ ఇంటర్మీడియట్ అని అయితే ఉంటుంది. సో ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ తీసుకున్నట్టయితే సో ఇంటర్మీడియట్ వచ్చేసి ఏంటంటే మీరు ఒకటే కాలేజ్లో చేసినట్టయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చేశాను, సెకండ్ ఇయర్ ఒక కాలేజ్లో చేశాను అంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. కొంతమంది ఇంటర్మీడియట్ కాకుండా 10th తర్వాత డిప్లొమా చేసి డిప్లొమా నుంచి డిగ్రీలో జాయిన్ అవుతారు. సో అలాంటి వారు డిప్లొమా అనేది 3 years కోర్స్ కాబట్టి 3 years ఉన్నట్టయితే మీరు 3 years ఒకటే కాలేజ్లో చేశారు, డిఫరెంట్ కాలేజెస్లో చేశారని మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్ ఒకటే కాలేజ్లో చేస్తారు. నేను వచ్చేసి 1 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు సంబంధించి ఇంటర్మీడియట్ ఒకటే కాలేజ్లో అయిపోయింది కాబట్టి ఇఫ్ మీరు మల్టిపుల్ కాలేజ్లో చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇంటర్మీడియట్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసేది ఏంటి 100 నుంచి 500 KB మధ్యలో ఉండాలి. మీరు 11th జోన్ వెబ్సైట్కి వెళ్ళేసి రిక్వైర్డ్ సైజ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ ఒకవేళ సైజ్ అనేది 500కి ఎక్కువ ఉన్నా అండ్ 100కి తక్కువ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయదు కాబట్టి రిక్వైర్డ్ సైజ్ అయితే మ్యాండేటరీ. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ మెమో కూడా ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నదైతే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ మెమో అండ్ ఇంటర్మీడియట్ బోనఫైడ్ అని అప్లోడ్ చేసి డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మళ్ళీ ఇంటర్మీడియట్ మెమోకి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి మిస్టేక్స్ లేకుండా. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ మెమో అండ్ బోనఫైడ్ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మళ్ళీ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే రీఅప్లోడ్ చేయొచ్చు. బట్ మా డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి, కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాము.
అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా డిగ్రీకి సంబంధించి ఆర్ క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతారు. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ మీన్స్ మీరు బీఏ, బీఎస్సీ, బీకామ్ ఆర్ మీకు సంబంధించిన బీఈ, బీటెక్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్ చేసేటప్పుడు కనుక మీరు హాల్ టికెట్ నెంబర్ పర్ఫెక్ట్గా ఇచ్చి ఉంటే ఆ నెంబర్ బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. బట్ డిస్ప్లే అయినప్పుడు కూడా మీరు డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి. సమ్ ఆస్పిరెంట్స్ వచ్చేసి పీజీ పర్సూయింగ్ కానీ పీజీ కంప్లీట్ చేసిన వారు కానీ పీజీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఉంటారు. ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంది కరెక్షన్ చేసుకోవడానికి. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వండి. పీజీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన మనం మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క రిజల్ట్ అనేది డిగ్రీకి సంబంధించి సీజీపీఏ అయినా లేకపోతే మార్క్స్ మోడ్ అనేది ఉంటుంది. మీ సీజీపీఏ అయితే సీజీపీఏ అని, మార్క్స్ మోడ్ అయితే మార్క్స్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి సీజీపీఏ, సో సీజీపీఏ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఓవరాల్ సీజీపీఏ అయితే ఎంటర్ చేయమంటారు. సో మీకు వచ్చిన ఓవరాల్ సీజీపీఏ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించి యూనివర్సిటీ నేమ్ అయితే సెలెక్ట్ చేయాలి. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేశారా, కాకతీయ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారా, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ లేదా ఓపెన్ యూనివర్సిటీలో చేశారనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారని ఇక్కడ మీరు టైప్ చేయాలి డిగ్రీ అనేది. లేదా బీటెక్ అయితే బీటెక్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీలో పాస్ అయ్యారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు సంబంధించి క్వాలిఫైయింగ్ డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎనీ అదర్ డిగ్రీ ఎలిజిబుల్ సంబంధించి దీంట్లో ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా అదర్ డిగ్రీస్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోవాలి. బీఏ అయితే బీఏ, బీఏ ఓరియంటల్ లాంగ్వేజ్ అయితే బీఏ ఓరియంటల్ లాంగ్వేజ్, బీబీఏ అయితే బీబీఏ, బీకామ్ అయితే బీకామ్, బీఈ బీటెక్ అయితే బీఈ బీటెక్, అండ్ బీఎస్సీ అయితే బీఎస్. అండ్ ఒకవేళ లాంగ్వేజెస్ స్టూడెంట్స్ పీజీ కంప్లీట్ చేసిన లాంగ్వేజెస్ స్టూడెంట్స్ ఉంటారు, లైక్ ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ అరబిక్, ఎంఏ హిందీ అలాంటివి ఉంటే మీరు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ మీరు డిగ్రీకే ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి, తర్వాత పీజీ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాల్సిన ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మాది వచ్చేసి బీకామ్ కంప్లీట్ అయింది, బీకామ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించి అయితే ఉంటుంది. బీకామ్ ఏ డిస్ట్రిక్ట్లో చేశారనేది ఆల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడైతే కంప్లీట్ అయిందో ఆ డిస్ట్రిక్ట్ ఇవ్వండి. సో మాది ఇక్కడ వనపర్తిలో కంప్లీట్ అయింది, వనపర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాము. తర్వాత టైప్ ఆఫ్ స్టడీ అయితే ఉంటుంది. మీరు రెగ్యులర్లో డిగ్రీ కంప్లీట్ చేశారా, ఓపెన్లో కంప్లీట్ చేశారా అని ఉంటుంది. ఓపెన్లో అయితే ఓపెన్ పెట్టాలి, రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఓపెన్ అని ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఓపెన్లో చేసిన వారికి ఎస్ఎస్సీ ఓపెన్లో చేసిన, ఇంటర్మీడియట్ ఓపెన్లో చేసిన, డిగ్రీ ఓపెన్లో చేసినా కూడా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది ఉండవు. బోనఫైడ్ సర్టిఫికేట్స్ కనుక మీ దగ్గర లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది త్రూ మీ సేవ ద్వారా తీసుకొని మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ అయితే ఉంటుంది. అండ్ డిగ్రీ అనేది మనకు టోటల్గా 3 years, ఒకవేళ బీటెక్ అయితే 4 years. మీరు 3 years కానీ 4 years కానీ ఒకటే కాలేజ్లో చదివారా, డిఫరెంట్ కాలేజెస్లో చదివారని ఆప్షన్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ బీఈ బీటెక్ స్టూడెంట్స్ అయితే 4 years అనేది సెలెక్ట్ చేసుకుంటాము నార్మల్గా. సో డిగ్రీ స్టూడెంట్స్ అయితే 3 years అనేది సెలెక్ట్ చేసుకుంటాం. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంప్లీట్లీ డిగ్రీ అనేది, సో మనకు సంబంధించిన కంప్లీట్ డిగ్రీ ఏదైతే ఉందో మీరు ఒకటే కాలేజ్లో చేసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు డిగ్రీ అనేది కంప్లీట్గా ఒకటే కాలేజ్లో చేసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చదివాను, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వేరే కాలేజ్లో చదివాను అనుకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ బట్టి జనరల్గా స్టూడెంట్స్ అందరూ డిగ్రీ అనేది ఒకటే కాలేజ్లో కంప్లీట్ చేస్తారు. మీరు ఒకటే కాలేజ్లో కంప్లీట్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వన్స్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటుంది. మీ డిగ్రీకి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంది, అది మీరు అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఓపెన్ డిగ్రీ చేసినట్టయితే మీకు ఇక్కడ బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు. సో డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ప్రతి స్టూడెంట్ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఉన్న ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆల్రెడీ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని నేను ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమోకి ఎగ్జాంపుల్ చూపించాను. ఆ విధంగా మీ యొక్క సర్టిఫికేట్ పైన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత బ్రౌజ్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీ పెట్టుకున్న మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సార్ నాది డిగ్రీ కంప్లీట్ అయింది, రీసెంట్గానే రిజల్ట్ వచ్చింది, నా దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు అండ్ ఈవెన్ లాంగ్ మెమో కూడా లేదు, మరి నేను ఏ విధంగా ఫిల్ చేయాలంటే మీకు సంబంధించిన షార్ట్ మెమోస్ కానీ లేదా మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్, డిగ్రీకి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో దానికి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ బ్రౌజ్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. లేదు సో నా దగ్గర షార్ట్ మెమో ఉందంటే హాల్ టికెట్ అనేది అప్లోడ్ చేయాలి. మీకు సంబంధించిన షార్ట్ మెమోకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సేమ్ టైం బ్రౌజ్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన రిజల్ట్ 6th సెమ్ రిజల్ట్ ప్రింట్ విత్ ప్రిన్సిపాల్ సైన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా 2 ఆప్షన్స్ ఉంటాయి. బోనఫైడ్ అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే మీకు సంబంధించిన డిగ్రీ యొక్క షార్ట్ మెమో కూడా అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కాలేజ్ అథారిటీస్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వరు, కొన్నిసార్లు మనమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్లో మీరు ఇంకా తీసుకోవాలన్నట్లయితే షార్ట్ మెమోస్ అయితే ఉంటాయి కాబట్టి షార్ట్ మెమోస్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే అంటారు. మీకు సంబంధించిన టీసీ అనేది మీ దగ్గర టీసీ ఉన్నట్టయితే ప్రజెంట్ టీసీ నెంబర్ అనేది ఎంటర్ చేసి బ్రౌజ్ పైన క్లిక్ చేసి మీ టీసీ అయితే అప్లోడ్ చేయాలి. టీసీ మీ దగ్గర లేదు అనుకుంటే సో మీ దగ్గర ఏదైతే డిగ్రీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఉంటుందో బోనఫైడ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత బ్రౌజ్ పైన క్లిక్ చేసి బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత డూ యూ హ్యావ్ కన్సల్టేటివ్ మెమో అంటారు. మీ దగ్గర కన్సల్టేటివ్ మెమో అంటే ఆల్ సెమిస్టర్ సంబంధించిన లాంగ్ మెమోని కన్సల్టేటివ్ మెమో అయితే అంటాము. ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు, ఒకవేళ బీఈ బీటెక్ అయితే ఫస్ట్ సెమిస్టర్ నుంచి 8th సెమిస్టర్ వరకు ఆల్ సెమిస్టర్ సంబంధించిన మెమోని మనం కన్సల్టేటివ్ మెమో అంటాం. అది ఉంటే మీరు ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన లాంగ్ మెమో ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ దగ్గర లేదు అనుకోండి, నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా డిజబుల్ అయితే కావడం జరుగుతుంది. డిజబుల్ అయిన తర్వాత ఏంటంటే మీరు సెమిస్టర్ వైజ్ షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
మీకు సంబంధించి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ మెమోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని మేము సపరేట్ వీడియో చేశాము. సో ఆ వీడియో చూస్తే మీరు షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. బట్ మా దగ్గర కన్సల్టెడ్ మెమో అయితే ఉంది. కన్సల్టెడ్ మెమోకి సంబంధించిన ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాము. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని రిలవెంట్ డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనేది డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించిన ఓవరాల్ CGPA, మీకు డిగ్రీలో ఎంత మార్క్స్ అయితే రావడం జరిగిందో ఆ మార్క్స్ ఎంటర్ చేయాలి. సెమిస్టర్ వైజ్ స్టూడెంట్స్ ఇంకా రిజల్ట్ ప్రింట్ రాని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆల్ సెమిస్టర్స్ సంబంధించిన మార్క్స్ అనేది ప్లస్ చేసి బై 6 అయితే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ డిగ్రీ స్టూడెంట్స్ అయితే, ఇఫ్ బీటెక్ స్టూడెంట్స్ అయినట్లయితే, BE స్టూడెంట్స్ అయినట్లయితే ఆల్ సెమిస్టర్స్ అనేది 8 సెమిస్టర్స్ సంబంధించిన CGPA ప్లస్ చేసి బై 8 చేసినట్లయితే మీకు ఓవరాల్ CGPA అయితే రావడం జరుగుతుంది. ఆ CGPA ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన యూనివర్సిటీ నేమ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీ గ్రూప్, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేకపోతే బోనఫైడ్ అప్లోడ్ చేయొచ్చు, TC లేకపోతే బోనఫైడ్ అప్లోడ్ చేయొచ్చు. మీ దగ్గర లాంగ్ మెమో లేనట్టయితే నో ఆప్షన్ పైన క్లిక్ చేసి షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అప్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాం. వన్స్ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని అప్లోడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో మనకు సంబంధించిన ప్రజెంట్ అప్లోడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ మీకు సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మీకు సంబంధించిన మెమో అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మీకు సంబంధించిన బోనఫైడ్, TC, ఆల్ డాక్యుమెంట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఈ డీటెయిల్స్ అనేది క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సార్ ఒకవేళ మా దగ్గర షార్ట్ మెమోస్ ఉన్నాయి, రిజల్ట్ ప్రింటే ఉంది అంటే దానికి సంబంధించి సపరేట్ వీడియో చేసాము. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో చూస్తూ మీకు సంబంధించిన షార్ట్ మెమోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనే క్లారిటీ వచ్చిన తర్వాత షార్ట్ మెమోస్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మాకు సంబంధించిన టోటల్ ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవడం జరిగింది. వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీఅప్లోడ్ చేయాలి. ఈ విధంగా ఎవరైతే అప్ టు బీపీఎడ్ కోసం ట్రై చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్ టు డిగ్రీ వరకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. బీపీఎడ్కి సంబంధించిన సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకవేళ BED స్టూడెంట్స్ అయితే PG కంప్లీట్ చేస్తుంటే PG డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. PG డీటెయిల్స్ ఎవరు మ్యాండేటరీగా ఇవ్వాలి, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదని మీరు క్వైరీ చేసినట్లయితే మీరు కనుక PG లాంగ్వేజెస్లో కంప్లీట్ చేసి అండ్ వన్ ఆఫ్ ది మెథడాలజీ కింద నేను లాంగ్వేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళు PGకి సంబంధించిన డాక్యుమెంట్స్ మ్యాండేటరీగా అప్లోడ్ చేయండి. సో అదర్వైజ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ MAలో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కానీ, MSCలో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కానీ, MCOMకి సంబంధించిన క్యాండిడేట్స్ కానీ మీకు సంబంధించిన PG డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. PG డీటెయిల్స్ ఎవరు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా సో MA లాంగ్వేజెస్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, సో ఇలా మరాఠీ ఏదైనా ఒక లాంగ్వేజ్లో మీరు PG కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఆ లాంగ్వేజ్ కింద మీరు BEDలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వన్ ఆఫ్ ది మెథడాలజీలో అలాంటి క్యాండిడేట్స్ మీరు PG డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ నాది వచ్చేసి MCOM అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో నేనైతే నా MCOM అయితే అప్లోడ్ చేయట్లేను. ఇఫ్ మీరు ఒకవేళ MA లాంగ్వేజెస్ చేసిన స్టూడెంట్స్ అయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ PG డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు సేమ్ PGకి సంబంధించిన PG యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. PG టైప్ అనేది ఎన్ని మార్క్స్ వచ్చాయి, CGPA పర్సెంటేజ్ మోడ్ అనేది ఎంటర్ చేయాలి. సెక్యూర్డ్ మార్క్స్ ఎంటర్ చేయాలి. మాక్సిమం మార్క్స్ ఎంటర్ చేయాలి. డిగ్రీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేశారనేది, ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఎంటర్ చేయాలి. మీకు సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. కన్సల్టెడ్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. ఉన్నట్టయితే కన్సల్టెడ్ మెమో లేదు అంటే షార్ట్ మెమోస్ అప్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ యొక్క షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. బట్ మేము ఇక్కడ PGకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వట్లేము. ఎందుకంటే మాది MCOM కంప్లీట్ అయ్యింది. సో MA లాంగ్వేజెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఎలాగో బెనిఫిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు MA లాంగ్వేజ్ రిలేటెడ్ అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో బట్ మేము ఇక్కడ నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ ప్రజెంట్ మా దగ్గర MCOM సంబంధించిన మెమోస్ కూడా లేవు కాబట్టి నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, అప్పుడు రీఅప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే మా దగ్గర PG మెమో లేదు అండ్ సేమ్ టైం మేము MA చేయలేదు, లాంగ్వేజెస్లో చేయలేదు కాబట్టి సో మాకు దాంతో పెద్దగా యూజ్ లేదు కాబట్టి మేము కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన క్యాస్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ క్యాస్ట్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే సో మీరు SC ST స్టూడెంట్స్ అయితేనేమో మీకు సంబంధించిన క్యాస్ట్ కరెక్షన్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. SC నుంచి STకి, ST నుంచి SCకి కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ OC స్టూడెంట్స్ అయ్యుండి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు OC పెట్టున్నారనుకోండి, ఇప్పుడు EWS చేంజ్ చేసుకోవడానికి, BC చేంజ్ చేసుకోవడానికి అలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ SC ST ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 ఆప్షన్స్ మాత్రమే ఎనేబుల్ ఉంటాయి. ఇక్కడ ఇవి మాత్రమే అందుబాటులో ఉంటాయి, రిమైనింగ్ అయితే ఉండవు. అండ్ ఇక్కడ సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మీ సబ్ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు సంబంధించి సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఇక్కడ అలాగే సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకునే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొత్తది కావాలా సార్ అని క్వైరీ చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది అవసరం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత దట్ టు బి 2015 నుంచి ఇప్పటి వరకు మీరు ఎప్పుడు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ SC స్టూడెంట్స్ అయితే SCలో వచ్చేసి ఏంటంటే మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని రీసెంట్గా డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది డివైడ్ చేసిన తర్వాత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే నో ప్రాబ్లం. తీసుకున్నట్లయితే దానికి సంబంధించింది అయితే ఉండాలి. ఈ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదనుకుంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి అప్లికేషన్ తీసుకున్న తర్వాత క్యాస్ట్ ఏదైతే వస్తుందో అది రీఅప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ మీ దగ్గర క్యాస్ట్ లేదనుకోండి, సో మీరు ఉన్న క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఓల్డ్ క్యాస్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత మనకి రీఅప్లోడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఇస్తారు. ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేసి వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి. సో ఇక్కడ ప్రజెంట్ మేము క్యాస్ట్ సర్టిఫికేట్ స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాము.
సో ప్రజెంట్ మాకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వన్స్ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ చేయగానే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రివ్యూ కూడా డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. పర్ఫెక్ట్గా లేదు అంటే మళ్ళీ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవడం జరిగింది. సో మా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ పర్ఫెక్ట్గా లేదంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ మాది వచ్చేసి క్లియర్గా ఉంది. మేము కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇఫ్ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే, ఒకవేళ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీ డీటెయిల్స్ కూడా ఇవ్వమంటుంది. బీసీఈకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్టయితే మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్, మైనార్టీ సర్టిఫికేట్ కానీ లేదా ఎస్ఎస్సీ టీసీ జిరాక్స్ కానీ మీ దగ్గర ఉన్నట్టయితే అప్లోడ్ చేస్తే మీరు మైనార్టీ కేటగిరీని క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ మేము వచ్చేసి ఇక్కడ ఎస్టీ స్టూడెంట్ కాబట్టి ఎస్టీ స్టూడెంట్కి మైనార్టీ ఆప్షన్ అయితే ఉండదు. సో మైనార్టీ ఆప్షన్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మాకు అదర్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అయ్యింది. సో ఈ విధంగా మీకు సంబంధించిన అదర్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు సంబంధించి ఇన్కమ్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఇన్కమ్ డీటెయిల్స్ ప్రకారం డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. బిలో 1 లాక్ ఉందా, ఎబో 1 లాక్ ఉందా అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎబో 1 లాక్ ఉన్నట్టయితే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో మీరు ఒకవేళ రాంగ్ ఇచ్చినట్టయితే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఇన్కమ్ సంబంధించి బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ప్రతి డాక్యుమెంట్ వచ్చేసి ఏంటంటే 100 KB నుంచి 500 KB మధ్యలో అయితే ఉండాలి. అది ఏ విధంగా ఉండాలి అనేది నేను ఆల్రెడీ వీడియోలోనే చూపించడం జరిగింది. 11th జోన్ వెబ్సైట్కి వెళ్ళేసి రీసైజ్ చేసుకోమని. ఆ విధంగా రీసైజ్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఏంటంటే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్లో ఏమి ఇచ్చారంటే 1st January 2025 అని ఇచ్చారు. బట్ ఇది రాంగ్. మనకు ఖచ్చితంగా మీరు 1st January 2026 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇన్కమ్ ఏ ఇయర్లో తీసుకున్నారని అయితే కన్ఫర్మ్ చేయాలి. ఇన్కమ్ వచ్చేసి మనం 2026లో అయితే తీసుకున్నాము. 2026 అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఎవరిది అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. పేరెంటల్ ఇన్కమ్ ఉందా లేదా హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్కమ్ ఉందా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. పేరెంటల్ ఇన్కమ్ అనేది జనరల్గా ఆల్ స్టూడెంట్ అయితే తీసుకుంటారు. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో ఆఫ్టర్ మ్యారేజ్ తండ్రి పేరు మీద కాకుండా హస్బెండ్ పేరు మీద అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వారు ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మెనీ హస్బెండ్స్ క్వైరీ చేస్తారు, సార్ నేను మ్యారీడ్ ఉమెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనేది. ఇఫ్ మీరు మ్యారీడ్ ఉమెన్ అయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్స్లో అయినా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్ అయితే తీసుకోవడం జరిగింది. పేరెంటల్ ఇన్కమ్ సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనం బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మీ యొక్క ఇన్కమ్ లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ ఇయర్లో తీసుకున్నారనేది అప్లోడ్ చేయాలి. మాక్సిమం వచ్చేసి 2026 సంబంధించిన ఇన్కమే ఉండాలి మీ దగ్గర. తర్వాత పేరెంట్ అయితే పేరెంట్ అని, హస్బెండ్ అయితే హస్బెండ్ అని ఆప్షన్ ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత యాక్సెప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో ఇలా స్క్రోల్ చేసినట్లయితే వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అండ్ సేమ్ టైం ఆధార్ కార్డ్ పర్ఫెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వెరిఫికేషన్ ప్రాసెస్లో కనుక మీరు ఇన్కమ్ కానీ మీకు సంబంధించిన ఆధార్ కానీ రాకుండా అప్లోడ్ చేస్తే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయొచ్చు. ఎటువంటి మిస్టేక్స్ లేవనుకుంటే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన ఇన్కమ్ అండ్ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మీరు బీఈడీ కౌన్సిలింగ్ కోసం అప్లికేషన్ చేసుకున్న విద్యార్థులైనా, బీపీఎడ్ కౌన్సిలింగ్ కోసం అప్లికేషన్ చేసుకున్న విద్యార్థులైనా సో మనకు సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ అప్డేట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రజెంట్ మనము బీఈడీలో అడ్మిషన్స్ తీసుకోవడానికి లేదా బీపీఎడ్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసిన రోజు మనకు సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ వస్తుంది. ఈ విధంగా మీకు సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ వచ్చినట్లయితే మీకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఎప్పటి వరకు అవకాశం ఇచ్చారు? 21st నుంచి 28th July వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ మధ్యలో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే అందరూ కంప్లీట్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వీడియోలో చూసిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి మనకు 28th వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏంటంటే బీఈడీ అథారిటీస్ కానీ బీపీఎడ్ అథారిటీస్ కానీ దానికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసిన వాళ్ళు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సీ మెమో మీదేనా కాదా, ఇంటర్ మెమో మీదేనా కాదా, డిగ్రీ మెమో మీదేనా కాదా అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రకారం మీరు ఏ మెథడ్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారనేది వెరిఫై చేస్తారు. బీఈడీ స్టూడెంట్స్కి అయితే బీపీఎడ్ స్టూడెంట్స్కి అయితే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ని బట్టి మీరు బీపీఎడ్ చేయడానికి ఎలిజిబుల్ కాదని వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసినట్టయితే వెరిఫికేషన్ లో కూడా టిక్ మార్క్ వస్తుంది. ఇక్కడ సబ్మిటెడ్ కాలంలో ఎలా అయితే టిక్ మార్క్ రావడం జరిగిందో వెరిఫికేషన్లో కూడా టిక్ మార్క్ అయితే వస్తుంది. టిక్ మార్క్ వచ్చిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్ని కంప్లీట్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయినట్టు అండ్ ఆఫ్టర్ దట్ అప్రూవ్లో కూడా టిక్ మార్క్ వస్తుంది. అప్రూవ్లో టిక్ మార్క్ వచ్చినట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అంటూ నెక్స్ట్ మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 2 days తర్వాత కానీ
కానీ 3 డేస్ తర్వాత కానీ మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకుంటూ ఉండాలి. మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాలి. సో తెలుసుకున్నట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎస్ఎస్సీ మెమో రాంగ్ అప్లోడ్ చేసినా, ఇంటర్ మెమో రాంగ్ అప్లోడ్ చేసినా, డిగ్రీ మెమో రాంగ్ అప్లోడ్ చేసినా, క్యాస్ట్ ఇర్రిలవెంట్ అప్లోడ్ చేసినా కూడా వాళ్ళు రీఅప్లోడ్ చేయమని అయితే ఆప్షన్ ఇస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత రీఅప్లోడ్ చేయమని ఆప్షన్ ఇచ్చినప్పుడు మీ డాక్యుమెంట్స్ అయితే మీరు రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ఏ విధంగా తెలుసుకోవాలంటే మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్కి రావాలి. ఎడ్సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ వెబ్సైట్ కానీ అండ్ బీపీఎడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ వెబ్సైట్ కానీ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే డైరెక్ట్గా మనకి డిఫాల్ట్గా ఇది డిస్ప్లే అవుతుంది. సో దీని ద్వారా మీరు వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.